$1 డ్రీమ్స్ ఎంతోమంది భారతీయుల కల. ఫ్లైట్ ఎక్కాలి, అమెరికాలో చదవాలి, అక్కడే ఉద్యోగం చేయాలి, అక్కడే సెటిల్ అయిపోవాలి. చాలామంది ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క ఆలోచనలకు బ్రేక్ వేయాలంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చదువుకోవడానికి వస్తే చదువుకుని వెళ్ళిపోవాలి, ఉద్యోగం చేయడానికి వస్తే కొంతకాలం చేసి వెళ్ళిపోవాలి, అంతేగాని ఇక్కడే ఉంటాం, ఇక్కడే సెటిల్ అయిపోతామంటే మాత్రం అస్సలు కుదరదు అని చెప్పి హుకుం జారీ చేశారు. అంతేకాదు దీనికి తగ్గట్టుగా అక్కడి చట్టంలో మార్పులు చేర్పులు కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు అక్రమంగా అక్కడ నివసిస్తున్న వారు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ నుంచి, లేదంటే అమెరికన్ జైళ్లలో మగ్గిపోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇంతకీ ఇమిగ్రేషన్ పాలసీలో డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, వాటి వల్ల భారతీయులపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది, స్టూడెంట్ వీసాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది, ఇప్పుడు H1B వీసాల కండిషన్స్ మరింత కఠినంతరం కాబోతున్నాయా? ఈ విషయాలన్నీ మనతో పాల్పంచుకోవడానికి మనతో ఉన్నారు USA ఇమిగ్రేషన్ అటర్నీ ఎట్ లా జనిత ఆర్ కంచర్ల గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. నమస్తే అండి జనిత గారు. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా అమెరికా గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఒక్కసారి మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. అసలు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఆంక్షలు పెట్టారు, ముఖ్యంగా ఇండియన్స్కి సంబంధించి అందరికీ ఈ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు పెట్టారు? అంటే ఆంక్షలు అనగానే ఓన్లీ మన భారతదేశానికి కాకుండా అన్ని ఆల్ కంట్రీస్కి, అంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తారో ఆ కంట్రీకి అందరికీ ఈక్వల్గా ఉంటాయి. ఇట్స్ నాట్ సెపరేట్లీ అప్లికబుల్ టు ఇండియన్స్ అట్లా. సో మనకి ఫస్ట్ టర్మ్లో చూసుకుంటే యూనో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా ఇష్యూ చేశారు, కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేశారు. అండ్ దెన్ సెకండ్ టర్మ్లో ఆన్ ద డే 1 హీ సైన్ లాట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. దాంట్లో ఇమిగ్రేషన్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. సో ఇమిగ్రేషన్ రిలేటెడ్ అనగానే ఎస్పెషల్లీ ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం, ఏమైనా చేంజెస్ అయ్యాయా లాస్లో, కొత్త రూల్స్ తీసుకురావడము. అంటే యూజువల్గా ఏంటి అంటే మనకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇలా 3 బ్రాంచెస్ ఉంటాయి. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎవ్రీ కంట్రీ సిమిలర్ లైన్స్లో వర్క్ చేస్తుంది. అండ్ US లా కూడా కామన్ లా బేస్డ్ కాబట్టి సిమిలర్గా. సో మనకి లాస్ ఏమైనా చేంజ్ అయ్యాయి అంటే యూజువల్గా కంగ్రెషనల్ ఇంటర్వెన్షన్ తప్పకుండా ఉండాలి, అంటే లెజిస్లేషన్ పాస్ అవ్వాలి ఏదైనా లాలో. సో అలా అవ్వకుండా ప్రెసిడెంట్కి ఎంత అథారిటీ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ అంటే విత్ ఎ స్ట్రోక్ ఆఫ్ ద పెన్ హౌ మచ్ హీ కెన్ చేంజ్. ఎస్, అంటే కాన్స్టిట్యూషన్ కొంత ఇస్తుంది ప్రెసిడెంట్కి, సో హీ కెన్ డూ విత్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. బట్ అది ఎంత అనేది ఇట్స్ కంప్లీట్ సిస్టమ్ అయితే చేంజ్ చేయలేరంటారా? అఫ్ కోర్స్ నాట్. ఎందుకంటే దట్స్ వై ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇట్స్ నాట్ అంటే కింగ్స్ రూల్ కాకుండా ఇట్స్ ఎ ప్రెసిడెంట్స్ రూల్. అండ్ దెన్ దెర్ ఆర్ ఆల్వేస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. And he has certain authority to make some decisions. But కొన్ని తీసుకుంటే మనం లెట్స్ సే ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా వింటున్నాం దీని గురించి, ఏంటంటే ఎవరైతే డ్యూ డేట్ దగ్గరలో ఉంటుందో వాళ్ళు 8th month 7th monthలో ఉన్న వాళ్ళు కూడా సిజేరియన్ చేయించుకుంటున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ కోసం అని చెప్పి చెప్తున్నారు. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? నిజంగా నిజమా? అంటే ఇది చాలా మంది అడిగారు నన్ను. సో అంటే బీయింగ్ ఫ్రమ్ అంటే ప్రాక్టీసింగ్ ఇమిగ్రేషన్ లా ఫ్రమ్ పాస్ట్ 15+ years and then being there over 24 years and being a woman, being a mom, I would say definitely that's not true. The reason is అంటే ఇప్పుడు C-section చేయించుకోవాలి అని అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే యూజువల్గా లా డాక్టర్ షుడ్ అంటే దే విల్ డూ ద డ్యూ డెలిజెన్సీ, జస్టిఫికేషన్ ఇవ్వాలి C-sectionకి. అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈజ్ ఏ లైఫ్ థ్రెటనింగ్ అంటే ఈదర్ మామ్ ఆర్ ఫర్ ద బేబీ, they usually don't do C-section. Yes. They prefer the normal delivery. Yes. So this news is absolutely wrong, I would say. అంటే వీళ్ళు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చేయరు, ఎందుకంటే డాక్టర్స్ లైసెన్స్ విల్ బి అట్ స్టేక్ ఇఫ్ దే డూ దట్ వితౌట్ ఎనీ జస్టిఫికేషన్. అఫ్ కోర్స్ అంటే మేబీ ఈ న్యూస్ వినగానే మామ్ గాట్ లిటిల్ బిట్ టెన్స్డ్ అండ్ మేబీ ఆ థింగ్స్ ఏదన్నా బాడీలో చేంజెస్ వచ్చి మేబీ ఇఫ్ దట్ led to something, maybe the doctor had to make a decision that she needs to do C-section. Of course yes, but otherwise just will kavalанukoni, if it's not really affecting the health of the baby or the mom, no, they don't do it. సో మెయిన్గా మనం ఇక్కడ F1 M1 వీసాల గురించే మాట్లాడుకుంటున్నారు, అందరూ చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే ట్రంప్ ఇలాంటి ఒక రూల్స్ తీసుకొస్తున్నారు అనగానే ఎక్కడికక్కడ పార్ట్ టైం చేసే వాళ్ళందరూ గప్చుప్ అయిపోయారు. పార్ట్ టైమ్స్ మానేసి
వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేస్తూ ఉంటారో వెళ్ళిపోయి ఎవరికి సంబంధం లేకుండా దాక్కుంటున్నారు. నిజానికి చెప్పాలంటే దాక్కుంటున్నారనే మాట్లాడుకోవాలి మనం. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? అంటే నిజంగా లైక్ అంత కఠినంగా ఉంటుందా అక్కడ? అంటే యూజువల్గా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకూడదు. ఎస్, అంటే F1 అని మీరు అనగానే లెట్స్ గో బ్యాక్ టు ద యాక్చువల్ రూల్స్. F1 రూల్స్ ఏంటి అని. సో F1లో ఏంటి అని అంటే చదువుకోవడానికి మాత్రమే వెళ్తా ఉన్నారు. అఫ్ కోర్స్ ఒకసారి చదువు పూర్తయిన తర్వాత దే కెన్ డూ ఓపీటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ దెన్ సమ్ టైమ్స్ ఇన్ బిట్వీన్ ద స్టడీస్ బేస్డ్ ఆన్ ద కోర్స్ వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ అప్పుడు సిపిటీ ఉంటుంది. సో హౌ డూ యూ డూ ద అప్లికేషన్? యూ సే దట్ ఓకే నీకు యూనివర్సిటీని రీచ్ అవుతావు, I-20 తెచ్చుకుంటావు, అండ్ దెన్ I-20లో సర్టన్ అమౌంట్ దట్ యూ హ్యావ్ టు పే ద ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అండ్ ద బోర్డింగ్ అండ్ ఆల్, అది అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో యూ బుక్ ఎ స్లాట్ అట్ ద US Embassy, యూ గో అటెండ్ ద ఇంటర్వ్యూ, రైట్? ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు కాన్సులర్ ఆఫీసర్ he needs to make sure that you are having those kind of financial capabilities for you to go and study. అంటే F1 అనేది ఊరికే ఇవ్వరు నీకు. యూ హ్యావ్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ ఏంటి? నీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉండాలి, అండ్ అట్లాగే నువ్వు క్వాలిఫై అయ్యావు ఆ యూనివర్సిటీలో అనేది I-20 నీకు చెప్తుంది. సో ఇది అంతా నువ్వు ప్రాపర్గా ప్రజెంట్ చేసి నేను ఫీజెస్ అంతా నేను కడతాను. ఎలా కడతావు? వెదర్ పేరెంట్స్ విల్ పే, లేదు లోన్ తీసుకున్నాను అంటే హౌ ఆర్ యూ గెటింగ్ యువర్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది యూ హ్యావ్ టు షో క్రిస్టల్ క్లియర్గా. ఇది అంతా ఆఫీసర్ బిలీవ్ చేసి అతను సాటిస్ఫై ఓకే హీ మెట్ ద రిక్వైర్మెంట్స్ అని అనుకున్నప్పుడు యూ విల్ గెట్ అన్ F1 స్టాంప్డ్. Okay. And then you'll eligible. You are eligible, and then you will book your flight ticket, and then you will try to enter into the country. అప్పుడు CBPలో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్లో కూడా యూ విల్ ఫేస్ సమ్ క్వశ్చన్స్. నాట్ ఎవ్రీబడి కూడా అంటే అడుగుతారా? లైక్ ఇప్పుడు ఈ వీసా తీసుకున్నప్పుడు అంటే నాట్ ఎవ్రీ స్టూడెంట్, లైక్ లెట్స్ సే if 100 students are coming, maybe 10 students are scrutinized. It's like randomly picked sometimes. So వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దే విల్ బి పుల్డ్ టు ద సెకండరీ ఇన్స్పెక్షన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఐ టెల్ యూ, అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను స్టూడెంట్, నాకేమీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను, భయం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు. దే మైట్ ఆస్క్ యూనివర్సిటీలో నీకు అకామిడేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంటావు, ఏంటి, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నాను, లేదు అంటే యూజువల్గా డామ్స్లో వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, అంటే కైండ్ ఆఫ్ సెటప్, అంటే వెళ్ళి ఎక్కడ ఉండడం ఏంటి అనేది వీళ్ళు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. సో ఈ పలానా దగ్గర వెళ్తున్నాను నేను, అక్కడే ఉంటాను, ఇదంతా చెప్పడం జరుగుతుంది, స్మూత్గా అయిపోతుంది. ఎక్కువగా సెకండరీ ఇన్స్పెక్షన్స్కి ఎవరు పుల్ అవుతారు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ 2-year టర్మ్లో లైక్ వెనక్కి వచ్చి ఒకసారి హోమ్ కంట్రీకి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అంటే రీజన్ ఏంటి విజిటింగ్కి అని అడిగినప్పుడు దెన్ ఏం చేస్తూ ఉన్నావు, దెన్ దే మైట్ పుల్ అప్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద. అప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ ల్యాప్టాప్స్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి తీసుకొని వాళ్ళకి సెర్చ్ చేసే అథారిటీ ఉంటుంది CBPకి. అన్నీ చూస్తారు వీళ్ళ వాట్సాప్లో ఏంది అని. ఎక్కువగా అంటే H1s వచ్చినా ఈ F1s వచ్చినా కూడా ఎక్కువగా వాళ్ళు చూసేది ఏంటి అని అంటే కొంతమంది అంటే వర్క్ చేస్తూ పార్ట్ టైము ఒక్క పర్సన్ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా అంటే డిపాజిట్ అవ్వడము, మానిటరీ వాల్యూ సంథింగ్, లేదు అంటే ఒకే ప్లేస్కి వీళ్ళు వెళ్ళి రావడము. కొంతమంది H1B వాళ్ళైతే మల్టిపుల్ రెజ్యూమీస్ని ఫ్లోట్ చేయడము, అంటే ఒక పర్సన్కి ఒకే రెజ్యూమే ఉంటుంది, నాట్ మల్టిపుల్ రెజ్యూమీస్, బికాజ్ వేర్ యూ వర్క్డ్. సో ఇలా మల్టిపుల్ రెజ్యూమ్ ఇలాంటివన్నీ బయటపడతాయి వాళ్ళు ఆ సర్చ్లో. సో అలాంటప్పుడు ఆ CBP ఆఫీసర్ డెసిషన్ మేక్ చేసే అథారిటీ ఉంటుంది, వెదర్ హీ కెన్ అలౌ బేస్డ్ ఆన్ ఆర్ వెనక్కి పంపించేయచ్చు. ఊరికే వెనక్కి పంపించేయడం కాకుండా కూడా కొన్నిసార్లు 5 years 10 years బార్ చేస్తారు. అన్ని ఇయర్స్ యూ కెనాట్ ఈవెన్ ఎంటర్ ద యునైటెడ్ స్టేట్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే నువ్వు ఎలాంటి క్రైమ్, ఐ వోంట్ సే ఇట్స్ ఎ క్రైమ్, బట్ ఎలాంటిది కమిట్ చేశావు, లైక్ అంటే ఎన్ని మంత్స్ నుంచి నువ్వు వర్క్ చేస్తా అన్నావు ఇలా అన్ఆథరైజ్డ్గా, అంటే రూల్స్ ఎలా వయలేట్ చేసావు, బేస్డ్ ఆన్ దట్ ద ఆఫీసర్ విల్ మేక్ ఎ డెసిషన్. కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకుంటారు, ఎస్ మేము అన్ఆథరైజ్డ్గా చేసాము అని ఒప్పుకుంటారు. కొన్నిసార్లు దే విల్ గివ్ ఎన్ ఆఫర్, ఓకే నువ్వు నిజంగా ఇవి చేశానని ఒప్పుకుంటే నీకు బార్ వేయకుండా జస్ట్ వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేస్తాము. సో దే విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు రీఅపియర్ అగైన్ ఫర్ ద వీసా. సో ఇలా రకరకాలుగా ఉంటుంది, యాజ్ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, కేస్ టు కేస్, ఆఫీసర్ టు ఆఫీసర్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది.
సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ దే ఆర్ రీఎంటరింగ్ ఇన్ టు ద కంట్రీ. దట్ అంటే అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకూడదు, అన్ఆథరైజ్డ్గా స్టే చేయకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే మేము వినేది ఏంటంటే అట్లా ఒకవేళ వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా చాలామంది జాబ్ సర్చ్ చేసుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత ఈ వీసాలోంచి దానికి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారంట. సో అంటే ఇది ఎంతవరకు నిజంగా చాలామంది అలానే చేస్తూ ఉంటారా? ఒకవేళ అలా చేస్తే కనుక ఇప్పటికీ స్టిల్ వీసా గడువు అయిపోయి అక్కడ స్టే చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వీసా గడువు వేరే, I-94 అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక F1 స్టూడెంట్కి ఒక 3 years 5 years అలా ఉంటుంది. వీళ్ళు చదువుకుంటారు, ఓపీటీలో అలా ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే I-94 వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అంటే వీసా అయిపోయినా కూడా పాస్పోర్ట్లో I-94 ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే D/S అని ఇస్తారు, విచ్ మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ ద స్టేటస్. అంటే ఎప్పటి వరకు F1 వ్యాలిడ్లో ఉంటారో వాళ్ళు చదువుకొని, అంటే చదువు కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఓపీటీ ఫస్ట్ అంటే రెగ్యులర్ ఓపీటీ 1 year అయిపోవాలి, స్టెమ్ ఓపీటీ ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్లో చేసేవాళ్ళు ఆ స్టెమ్ ఓపీటీ అనదర్ 2 years వస్తుంది, మొత్తం కంప్లీట్గా 3 years. సో ఇదంతా అయిపోయే వరకు కూడా వాళ్ళకి వీసా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఇంకొక మోస్ట్ ఆఫ్ ఇట్ దే విల్ మూవ్ ఫ్రమ్ F1 టు H1B. ఇది చదువుకోవడానికి F1 అనేది, H1B అనేది వర్క్ వీసా. ఆ H1B లాటరీలో వాళ్ళకి పిక్ అయినప్పుడు దెన్ ఆల్రెడీ రెడీలీ అవైలబుల్ జాబ్ ఆఫర్ ఉంటుంది ఎంప్లాయర్ దగ్గర నుంచి వాళ్ళకి. అండ్ దెన్ అది అప్రూవ్ అవ్వగానే దెన్ ఆటోమేటిక్గా దే ట్రాన్సిషన్ ఫ్రమ్ F1 టు H1B వ్యాలిడ్గానే. సో యూజువల్గా అంటే కొన్నిసార్లు గ్యాప్ ఉంటే దాన్ని గ్యాప్ అంటారు అనమాట. ఆ గ్యాప్ని కూడా వీళ్ళు I-20లో DSO దగ్గరికి వెళ్ళి దాన్ని యానోటేట్ చేయించుకొని రావచ్చు. సో అలా గ్యాప్ కవర్ అవుతుంది. అండ్ దెన్ స్టార్టింగ్ October 1st ఏ ఇయర్ అయినా కూడా H1B స్టార్ట్ అవుతుంది. సో బట్ ఎనీథింగ్ అంటే I-94 వ్యాలిడిటీని పైన అంటే ఆ తర్వాత కూడా వాళ్ళు ఉంటే అఫ్ కోర్స్ ఇట్స్ అన్ఆథరైజ్డ్ స్టే అండ్ దెన్ దట్స్ ఇల్లీగల్ అండ్ దట్స్ వయలేషన్ ఆఫ్ US ఇమిగ్రేషన్ లాస్. ఎలా ఉంటుంది దాని పర్యవసానం? అంటే లైక్ ఇప్పుడు మనకి ట్రంప్ ఏదైతే చెప్పారో ఇలా ఎవరైతే ఉంటారో గడువు అయిపోయినా కూడా తిరిగి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్తారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో అది కూడా చాలా రచ్చ అవుతున్న సిచ్యువేషన్. సో అట్లా నిజంగా ఉంటారా? ఒకవేళ ఉంటే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఉంటారు చాలామంది, అంటే చాలామంది ఇన్ ద సెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యువేషన్. ఎక్కువ మంది B2లో అంటే విజిటర్గా వచ్చి చాలామంది అక్కడ ఉండిపోతారు. అంటే ఈ డైనమిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్స్ USCISకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు ఎంతమంది వచ్చి అంటే దే కెన్ ట్రాక్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ నేను ఉన్నాను, ఇప్పుడు నేను H1లో ఉన్నాను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను కంట్రీ వదిలి వెళ్ళాను, నా హోమ్ కంట్రీకి వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ వస్తున్నాను. దే విల్ ట్రాక్, దే విల్ నో దట్ నువ్వు ఏ రోజు వెళ్ళావు, ఏ రోజు రీఎంటర్ అయ్యావు, ఇదంతా ఎంట్రీ ఎగ్జిట్ హిస్టరీ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఎక్కువగా B2s ఉంటారు. అండ్ కొంతమంది H1Bs కూడా అంటే ఇట్లా టఫ్ టైం అయినప్పుడు, అంటే మార్కెట్ బాగోలేనప్పుడు, ఏ ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళకి వెనక్కి రావాలనే ఇష్టం, అంటే ఇట్స్ అ పర్సనల్ చాయిస్ అంటే టు స్టే బ్యాక్. అలా అని అందరూ అలా ఉండరు, ఎందుకంటే చాలామంది లా అబైడింగ్ ఉంటారు. ఎందుకంటే ఇండియన్స్ అంటేనే ఎక్కువగా వర్క్ వీసాల్లో వెళ్తూ ఉంటారు, లా అబైడింగ్ ఉంటారు, విల్ నాట్ వయలేట్ ద రూల్స్, యాజ్ పర్ ద రూల్సే ప్లే చేస్తారు చాలా మటుకు. బట్ అగైన్ వయలేషన్ అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్. కొంతమంది కొన్ని సందర్భాల్లో చేస్తారు, ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. B1 B2లో వెళ్ళిన వాళ్ళు, F1లో వెళ్ళిన వాళ్ళు, కొంతమంది H1స్లో వెళ్ళిన వాళ్ళు, ఇలాగా వాళ్ళకి ఇచ్చిన టైం ఫ్రేమ్ అంటే ఆ గడువు కంటే ఎక్కువగా కూడా అక్కడ ఉండిపోతే దెన్ దే విల్ బికమ్ అన్ఆథరైజ్డ్. సో కొంతమంది పాస్పోర్ట్స్ కూడా ఎక్స్పైర్ అవుతాయి, అంటే రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉండి పాస్పోర్ట్స్ అట్లా ఎక్స్పైర్ అయితే ఏం చేస్తారు బేసిక్గా? వాళ్ళకి అంటే స్టేటస్ లేకుండా దే కెనాట్ ఎక్స్టెండ్ దేర్ పాస్పోర్ట్స్. అంటే అక్కడ ఇండియన్ ఎంబసీని రీచ్ అవుట్ అయినా కూడా దే హ్యావ్ టు షో సర్టెన్ స్టేటస్. సో కొంతమంది అందుకని 10 yearsకి తీసుకొని అలా వచ్చేసి అలా 10 years ఉంటారు. అండ్ దెన్ వన్స్ దే డిసైడ్ టు లీవ్ అండ్ వచ్చే అంటే స్పెషల్ పర్మిషన్ తోని వన్ టైమ్గా అప్పుడు ఇండియాకి వచ్చేస్తారు అనమాట. బట్ 10 years వీసా ఉంటే ఎప్పుడైనా టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 10 years అని అంటే 10 years మీకు మల్టిపుల్ ఉంటుంది, కానీ ఒక్క B2లో లెట్స్ సే ఇప్పుడు విజిటర్గా వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి 10 years ఇస్తారు యూజువల్గా. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో పేరెంట్స్ అనుకోండి, వాళ్ళకి 10 years ఇస్తారు. దెన్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ఒక ఇయర్లో 6 months కంటే ఎక్కువగా దే కెనాట్ స్టే ఆన్ B2. ఇన్ గివెన్ ఇయర్లో 6 months ఉండాలి. అంటే లెట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఎంటర్ అయినా కూడా వీళ్ళు 6 months ఉండి వెనక్కి వచ్చేయాలి. అట్లా అని అందరికీ 6 months ఇస్తారా? నో.
సో ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు ఎంత సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ చెప్పారు, మీరు ఉండడానికి ఎలా. నేను మా అబ్బాయి దగ్గరకు అమ్మాయి దగ్గరకు వెళ్తున్నాను, వాళ్ళ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నాను, నాకు ఇంత టైం కావాలి, నేను టు అండ్ ఫ్రో అంటే రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకున్నాను, 1 to stay 6 months అని అంటే 3 months ఇవ్వచ్చు, 6 months ఇవ్వచ్చు, 1 week కూడా ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆఫీసర్. అంటే ఆఫీసర్ సిబిపి ఆఫీసర్కి ఫుల్ అథారిటీ ఉంటుంది ఎంతవరకు ఇవ్వాలి అని. సో యూజువల్గా పేరెంట్స్కి ఇస్తారు 6 months, బట్ దే హ్యావ్ టు మేక్ షూర్ ఒకసారి కంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత వితిన్ 24 hours వాళ్ళ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దే హ్యావ్ టు మేక్ ష్యూర్ టు డౌన్లోడ్ ది I-94 కాపీ అండ్ దెన్ సీ ఎప్పటి వరకు ఇచ్చారని. సో దానికి అంటే నేను 6 months బుక్ చేసుకున్నాను కదా, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్, నేను 6 months ఉంటాను అంటే కుదరదు. అంటే ఒకవేళ వాళ్ళు రిటర్న్ కూడా బుక్ చేసుకున్నా వీళ్ళు ఎప్పటి వరకు గడువిస్తారో అప్పటి వరకు స్టే ఉండడానికి ఉంటుంది. దట్స్ కరెక్ట్. ఆ లోపలనే అంటే ఇప్పుడు 19th ఒక మంత్ 19th వరకు ఇచ్చారనుకోండి, మీకు 18th రోజు వచ్చేయడం ఈజ్ ద బెస్ట్. సమ్ టైమ్స్ వెదర్ కండిషన్ వల్ల కానివ్వండి, ఫ్లైట్ డిలేస్ అయ్యి ఆ రోజు రాకపోతే మీకు 18th ఈజ్ ద లాస్ట్ డే ఆర్ 19th ఈజ్ ద లాస్ట్ డే, మీరు ఒక అడిషనల్ డే ఉంటే అది కూడా అన్ఆథరైజ్డ్. సో వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఒక వీక్ బిఫోర్, అంటే మీకు ఇచ్చిన గడువు కంటే వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటే ఈజ్ ద బెస్ట్ కేస్ సినారియో. ఇన్ ఎనీ కేస్ వెదర్ కండిషన్స్ వల్ల మీరు లేకపోయినా 1-2 రోజులు అటు ఇటుగా అయినా కూడా సేఫ్గా వచ్చేయచ్చు విత్ ఇన్ ద టైం ఫ్రేమ్. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎంటర్ అయినప్పుడు యూ ఫాలోడ్ ద రూల్స్ అండ్ దే విల్ అలవ్ యూ. సో ఒకసారి వయలేషన్ చేస్తే మటుకు యూ విల్ బి ఆస్డ్ సో మెనీ క్వశ్చన్స్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. ఒక 1 day ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇట్స్ ఏ వయలేషన్. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఆన్సర్ చేయాల్సింది ఖచ్చితంగా, డెఫినెట్గా. ఓకే. సో ఇప్పుడు చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, 7,000 మంది ఆల్మోస్ట్, అంటే లైక్ మొత్తం అందరూ కలిపి దీంట్లో భారతీయులు ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 2,000 పైనే ఉన్నారు. వీళ్ళెవరికి కూడా వీసా పర్మిషన్ లేదు, లైక్ అప్పటి వరకు లేదు, గడువు లేదు. గడువు అయిపోయినా కూడా దే ఆర్ స్టేయింగ్ దేర్. జస్ట్ కొంతమంది హోటల్స్లో జాబ్ చేస్తూ, రెస్టారెంట్లో జాబ్ చేస్తూ, లైక్ కొంతమంది వీసా గడువు అయిపోయినా కూడా దాన్ని చేయించుకోకుండా వెనక్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత పెట్టిన ఆంక్షలు బట్టి ఎలాంటి యాక్షన్ ఉండొచ్చు? నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే తిరిగి వెనక్కి పంపించేస్తారా? ఇప్పుడు మనకు వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు, మీకు ఎవరన్నా అన్ఆథరైజ్డ్గా వర్క్ చేస్తున్నారు అంటే ఈ ఈమెయిల్ పంపించండి, ఈ పలానా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అని. అమెరికన్స్కి ఎవరికి డౌట్ వచ్చినా కూడా ఇట్లా గుంపులుగా ఉండి వాళ్ళు ఇఫ్ దే ఫీల్ దట్ అన్ఆథరైజ్డ్ అనుకుంటే దే కెన్ కాల్ ఎనీబడి. సో అంటే అలా అని అందరూ అలా ఉంటారా, వీ డోంట్ నో. అంటే ఎంతమంది ఉన్నారు అనేది మనం ఒక నంబర్ చెప్పలేము అన్ఆథరైజ్డ్గా. బట్ యా లుక్స్ లైక్ అంటే అట్లా వయలేషన్ చేసి అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్స్లో, ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ వెళ్ళారనుకోండి, ఒక 10-15 పీపుల్ని మీరు చూస్తే హూ ఆర్ ద సర్వర్స్, అందరూ స్టూడెంట్స్ లాగే మీకు అనిపిస్తే యూ కెన్ జస్ట్ కాల్ అండ్ అంటే వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఎస్ దేర్ విల్ బి ఎ రైడ్ ఆన్ ద రెస్టారెంట్. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ దోస్ లైన్స్. వాళ్ళే ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. రెస్టారెంట్లు ఎవరైతే ఉన్నారో రెస్టారెంట్ వాళ్ళు ఆబ్లిగేటెడ్ అవుతారు, వీళ్ళు ఆబ్లిగేటెడ్ అవుతారు. అండ్ వీళ్ళకి ఆఫ్ క్యాంపస్ అంటే F1 ఫుల్ టైం చదువుతున్నప్పుడు ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేయడానికి లేదు, ఓన్లీ ఆన్ క్యాంపస్లో ఒక 20 hours, దట్ టు స్కూల్ డిఎస్ఓ ఆథరైజ్ చేస్తే మటుకే చేయాలి. ఆఫ్ క్యాంపస్లో నో, అన్ని పర్మిషన్స్కి లోబడి. సో కాలర్ ఉన్నారు చింత గారు, పల్లి రాజేందర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు. నమస్కారం మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. జనితా గారు ఉన్నారు. అదే అండి, మేము ఇక అమెరికాలో ఏం చేస్తున్నామో తెలియదు, ఇండియాలో మాత్రం మీడియా అండ్ బాగా అక్కడ డిపోర్టేషన్స్ అవుతున్నాయని బాగా చూపిస్తా ఉన్నారు. అయితే మా అబ్బాయి అక్కడ చదువుతా ఉన్నాడు, అసలు ఎలాంటి ఇబ్బందులు అవుతాయని ఏమవుతున్నాయని మాకు పూర్తిగా తెలియదు. అబ్బాయి వాళ్ళని అడిగితే ఇక్కడ ఏమంత ఇబ్బంది లేదు మాకు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మిమ్మల్ని అడుగుదామని తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. అంటే అందరూ డిపోర్ట్ అవుతున్నారు అంటే ఎవరైతే రూల్స్ని వయలేట్ చేశారో వాళ్ళని మటుకే డిపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషలీ ఈ గవర్నమెంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళ ఫోకస్ వచ్చేసి క్రిమినల్స్ని డిపోర్ట్ చేయడం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే రూల్స్ని ఉల్లంఘిస్తారో వాళ్ళని డెఫినెట్గా తిరిగి పంపించేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు మీ అబ్బాయి మేమంతా ఇక్కడ బాగానే ఉన్నాము అంటే అఫ్ కోర్స్ దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ ఏమి వయలేషన్స్ లేవు కాబట్టి దే మైట్ బి సేఫ్. అంటే పంపించేయడము అంటే అందరినీ పంపించేసి అంటే పేరెంట్స్ కూడా ఎక్కువ వరీ కావద్దు, అంటే అందరినీ వెళ్ళిన వాళ్ళందరినీ పంపించట్లేదు. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఎవరైతే రూల్స్ని వయలేట్ చేస్తారో వాళ్ళని మట్టుకే వెనక్కి పంపిస్తున్నారు. రూల్స్ ఫాలో అయ్యి ఉండే వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది అక్కడ. ఓకే ఓకే మేడం.
ఓకే, సో రూల్స్ అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తామని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారండి. సో సో ఇప్పుడు మనకి H1B వీసాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉండవంటారా ఇప్పుడు ఈ ఏవైతే లిమిట్స్ వచ్చాయో ఈ లిమిట్స్ తర్వాత? లేదు, ఉంటాయి డెఫినెట్గా. H1B వీసా ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు కొత్తగా ఉండింది కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది. సో దాన్ని రిమూవ్ అంటే వీసాని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అంటే లెజిస్లేషన్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉండాలి. బట్ మేబీ ఎక్కువగా RFEs చూసే అవకాశం ఉంటుంది. ఈ H1B అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి పికప్ అయినా ఒక ఫుల్ 6 years మీరు ఆ H1B మీద ఉండొచ్చు. ఒకసారి అప్రూవ్ అయితే 3 yearsకి ఇస్తారు, నెక్స్ట్ టైం ఇంకొక 3 yearsకి ఇస్తారు. సో ఈ 3 years లాంగ్ది ఏంటి అని అంటే అది షార్టన్ చేసే అవకాశం ఉంటుంది. సో RFEs అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ అనుకోండి, మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ జాబ్ చేస్తామని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా క్వాలిఫై అవుతావు దానికి, కంప్యూటర్ సైన్స్కి అంటే అది చేయడానికి అంటే క్వాలిఫికేషన్స్ చూపించు, అంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంటే ఏ ఉద్యోగం అయితే చేస్తూ ఉన్నారో ఆ జాబ్ టైటిల్కి రిలేటెడ్ డిగ్రీ ఉంటే ఈజ్ ద బెస్ట్. సో అట్లాంటప్పుడు RFEsని తగ్గించవచ్చు. బట్ మొత్తానికి ఆ H1Bని తీసేసేది అనేది దట్స్ నాట్ ట్రూ. డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్తోని చాలా కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి. అంటే అమెరికాలో అలాంటి స్కిల్డ్ వర్కర్స్ లేరు కాబట్టి మన దగ్గర నుంచి ఆ H1B అంటేనే మీనింగ్ అది స్పెషాలిటీ ఆక్యుపేషన్. మా దగ్గర వీళ్ళు లేరు, బయట నుంచి రిసోర్సెస్ని తెచ్చుకుంటున్నారు అండ్ వాళ్ళు దాన్ని పెర్ఫామ్ చేస్తారు. అన్లైక్ F1కి ఏంటి అంటే ఇమిగ్రేషన్ ఇంటెంట్ ఉండకూడదు, అంటే మీకు అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని నేను ఇక్కడే ఉండిపోతాను అనే ఇంటెంట్ F1 స్టూడెంట్కి ఉండకూడదు. అదే H1కి ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఆ 6 years అయిపోయాక దే కెన్ ఆ 6 years కంటే ముందే దే విల్ అప్లై ఫర్ ద గ్రీన్ కార్డు. వాళ్ళకంటే స్టెప్ వైజ్గా లేబర్ ఉంటుంది, I-140 ఉంటుంది, లేబర్ అప్రూవ్ అయ్యాక I-140 చేసుకుంటారు. ఆ తర్వాత I-140లో అయితే స్పౌస్ H4EADలో కూడా వర్క్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వెన్ టాకింగ్ అబౌట్ ద గ్రీన్ కార్డ్ ఇట్స్ ఎ లాంగ్ షాట్, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్, ఎందుకంటే పర్ కంట్రీ కోటాస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక ఇండియన్ నేషనల్కి రావాలి అంటే 20-30 years ఈవెన్ మోర్ ఇయర్స్ పట్టే అవకాశం ఉంది రావాలి అంటే గ్రీన్ కార్డ్. దట్స్ ఎ లాంగ్ షాట్. బట్ హవెవర్ బియాండ్ దిస్ 6 years they can stay back happily, they can work, their spouse also can work. If one has a I-140 ఉంటే స్పౌస్కి ఈ H4EAD మీద వర్క్ చేసుకోవచ్చు. సో దాన్ని రద్దు చేసేది అనేది ఇట్స్ ఎ రాంగ్ మెసేజ్ ఐ వుడ్ సే. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు కాల్ చేస్తున్నారు హుజూర్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం, మా పాప స్టడీకి వెళ్ళింది. చెప్పండి వెంకటేశ్వర్ గారు చెప్పండి. స్టడీ అయిపోయింది మేడం. స్టడీ అయిపోయినాక ఇప్పుడు రీసెంట్ గా లింకన్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది. అంటే నెక్స్ట్ ఆగస్టు 3 years అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మేడం ఆమె ఫర్దర్? అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత OPT ఉంటుంది యూజువల్గా, డిపెండింగ్ అపాన్ ద కోర్స్ 1 year లేదు అంటే 3 years ఉంటుంది. ఆ OPT మీద షీ విల్ డూ ద జాబ్. దాని తర్వాత ఇఫ్ షీ హ్యాస్ అ జాబ్ ఆఫర్, ఎంప్లాయర్ ఈజ్ విల్లింగ్ టు స్పాన్సర్ ఫర్ ద H1B, వాళ్ళు H1B అప్లికేషన్ వేస్తారు అండ్ ఆ లాటరీలో పికప్ అవుతే అది అప్రూవ్ అవుతే దెన్ షీ కెన్ కంటిన్యూ స్టేయింగ్ దేర్. అంటే జాబ్ వచ్చింది మేడం ఆల్రెడీ, లింకన్ యూనివర్సిటీలో గవర్నమెంట్ జాబే వచ్చింది దసరా రోజు. రేపు ఆగస్టుకు 3 years అవుతుంది. ఈ లోపల అప్లై చేసుకోవాలా, ఏం చేయాలనేది? 3 years తన OPT అయిపోతా ఉంటే 3 years లోకి మేబీ తన ఆల్రెడీ ట్రై చేసి ఉంటుంది ఇంతకుముందు లాటరీలో అండ్ ఎవ్రీ ఇయర్ ట్రై చేసింది. ఒకవేళ ఈ ఇయర్ లాటరీలో పిక్ అవ్వకపోతే తనకి ఇంకా ఫర్దర్గా OPTలో ఉండలేను అంటే అనదర్ లెవెల్ ఆఫ్ డిగ్రీ చేస్తుంది. ఇప్పుడు మాస్టర్స్లో మీ అమ్మాయి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసింది అనుకోండి అండ్ MBA పికప్ చేస్తుంది. MBAలో తను అగ్రికల్చర్ ఎంఎస్ చేసింది మేడం. అర్థం అవ్వలేదు. అగ్రికల్చర్ ఎంఎస్ చేసింది మేడం. అగ్రికల్చర్లో ఎంఎస్. ఓకే దెన్ అగ్రికల్చర్లో ఎంఎస్ అంటే మేబీ PhDనో ఇంకా డిఫరెంట్ లెవెల్ ప్రోగ్రామ్ చూసుకొని అప్పుడు CPTలో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఆథరైజేషన్ ఉంటుంది. అది H1B పిక్ అవ్వకపోతే, H1B పిక్ అవుతే దెన్ షీ కెన్ హ్యాపీలీ మూవ్ ఆన్ టు ద H1B. ఓకే మేడం, థాంక్యూ మేడం. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చక్రపాణి గారు ఉన్నారు మనకి మాట్లాడడానికి. నమస్తే అండి, చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. చక్రపాణి గారు. మేడం నమస్తే. జనిత గారు ఉన్నారు, అడగండి మీ డౌట్స్ అడగండి. మేడం ఏం లేదు, మా అబ్బాయికి MS ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మేడం. H1B వీసా కూడా పికప్ అయింది మేడం. మా అబ్బాయికి MS US లోనే అయింది, H1B వీసా కూడా పికప్ అయింది. అతనికి ఏమి ఇబ్బంది ఉండదా మేడం ఇప్పుడు అక్కడ జాబ్ చేసుకునే దానికి? జాబ్ ఉంటేనే H1B పికప్ అయింది అండ్ దెన్ హీ విల్ కంటిన్యూ. సో
జాబ్ చేసుకోవడానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రాపర్గా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఆ H1Bలో యూనో వాట్ ఎవర్ ద అవర్స్ వర్క్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. మేడం ప్రజెంట్ అయితే రెగ్యులర్ జాబ్ అయితే లేదు మేడం, ప్రైవేట్ లో జాబ్ చేసుకుంటాను మేడం, 8 hours చేసుకుంటాను. ఒకసారి మళ్ళీ అడగండి చతుర్పాణి గారు. మేడం మా అబ్బాయి ప్రైవేట్ లో జాబ్, రెగ్యులర్ జాబ్ అయితే ఇంకా రాలేదు మేడం. రెగ్యులర్ జాబ్ అయితే రాలేదు అంటే నాకు అర్థం అవ్వలేదు మీరు చెప్పింది. రెగ్యులర్ జాబ్, ప్రైవేట్ జాబ్ అంటే యూజువల్గా అక్కడ గవర్నమెంట్ జాబ్ ఓన్లీ సిటిజన్స్కే ఉంటుంది, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ప్రైవేట్. మేడం సో ప్రైవేట్లో జాబ్ వచ్చింది అని అంటే దెన్ హీ కెన్ కంటిన్యూ, అంటే స్టడీస్ అయిపోయాక అట్లాగే కంటిన్యూ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఎంప్లాయర్ విల్లింగ్ ఉంటే వాళ్ళు H1B ఆఫర్ చేస్తారు, దాని మీద కూడా కంటిన్యూ చేయొచ్చు. మేడం ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు H1B వీసాలపై పరిమితి కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. అంటే ఇంతమందికే ఇది పరిమితమనా, లేకపోతే ఇంతకు ముందులా అయితే ఉండదు అని చెప్తున్నారు? యూజువల్గా ఆల్రెడీ ఒక నంబర్ ఉంది మనకి, అంటే పర్ యానమ్ 85,000 H1Bసే అప్రూవ్ చేస్తారు. అండ్ అది ఓన్లీ ఇండియన్స్కి కాదు, దట్ ఈ త్రూ అవుట్ ద వరల్డ్ వచ్చే వాళ్ళకి. సో ఈ 85,000 అనేది త్రూ అవుట్ ద వరల్డ్ వచ్చే వాళ్ళకి. సో దాంట్లో ఏంటి అంటే 85లో ఒక 20,000 యునైటెడ్ స్టేట్స్లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి మటుకి అనమాట. మిగతా 65లో వరల్డ్ వైడ్ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. దాంట్లో యుఎస్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. యుఎస్ వాళ్ళు ఉంటారు. వరల్డ్ వైడ్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్కి అక్కర్లేదు. ఇప్పుడు మీరు చైనా అనుకోండి, సింగపూర్, ఇప్పుడు ఆస్ట్రేలియన్ అనుకోండి, ఇట్లా అందరూ ఆస్ట్రేలియన్స్కి స్పెషల్గా E3 అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్, అంటే వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్కి H1Bలో వర్క్ చేయాలి అని అంటే 85,000 ఈజ్ ద నంబర్ పర్ యానమ్. ఆ 85లో 20,000 ఈజ్ ఫర్ ద US మాస్టర్ స్టూడెంట్స్, రెస్ట్ ఈజ్ ఫర్ ఆల్ ద బ్యాచులర్ స్టూడెంట్స్. సో అంటే ఇప్పుడు మీరు పాస్ట్ ఒక కోవిడ్ తర్వాత చూసుకుంటే ఇన్ఫ్లో ఆఫ్ ది F1 స్టూడెంట్స్ ఎక్కువ ఉంది. అండ్ ఈ నంబర్ ఏదైతే ఉందో 85,000 అది సరిపోవట్లేదు, అంటే ఆ ప్రపోర్షనేట్ అంటే డిస్ప్రపోర్షనేట్ అయిపోయింది అక్కడ. అయినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ అంటే 1:4 అట్లా అప్లై చేస్తున్నారు H1Bకి. సో దాన్ని ఎలక్ట్రానిక్ లాటరీలో పిక్ చేస్తారనమాట. సో మార్చ్లో ఒక 20 days టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. లాటరీ చేసి ఏప్రిల్, మే అండ్ జూన్ ఫుల్ 90 days ఆఫర్ చేస్తారు మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. అండ్ అప్రూవ్ అయిన తర్వాత యాక్చువల్ వ్యాలిడిటీ ఆఫ్ ద H1B స్టార్ట్స్ ఫ్రమ్ October 1st ఆఫ్ ద ఎనీ గివెన్ ఇయర్. సో అంటే పరిమితి ఇది H1B 6 yearsకి. ఈ 85,000 అనేది H1B నంబర్. దీన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? పాసిబిలిటీ, అంటే వాళ్ళ దగ్గర రిసోర్స్ ఎక్కువగా లేదు, ఇంకా ఎక్కువగా బయట నుంచి రావాలి రిసోర్సెస్ అని అనుకున్నప్పుడు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ప్రెసిడెంట్ క్లింటన్ ఉన్నప్పుడు ఆయన ఎరాలో ఇంక్రీజ్ చేశారు. బట్ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్, అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఓన్లీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతోనే వెళ్తా ఉంటే నిజంగానే చేస్తారా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మేబీ దట్స్ కరెక్ట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ నిజంగా అది ఇంక్రీజ్ అవుతుందా. బట్ ఇంక్రీజ్ అవుతే మటుకు ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద ఇండియన్స్. ఓకే, సో ఇంకో కాలర్ ఉన్నారండి, రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ డౌట్స్ అడగండి. నేను R1 వీసాలో ఉన్నానండి, రిలీజియస్ వర్కర్గా. ఓకే, 5 years నుండి I-360 అప్రూవ్ అయ్యి నేను ఇండియా వచ్చేసాను వ్యాలిడ్ వీసా లేకుండా. ఓకే, నేను డిసెంబర్లో వచ్చాను. మళ్ళీ 1 year తర్వాత ఫ్రెష్ వీసా మీద తీసుకుంటానే మా టెంపుల్ వాళ్ళు మాకు ప్రామిస్ చేశారు. ఓకే, సో మాకేమన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే దాని గురించి. యూజువల్గా మీకు అంటే R1 అనేది 5 years ఉంటుంది. అది మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఒక 1 year స్పెండ్ చేస్తే మళ్ళీ మీరు యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ అనదర్ 5 years. సో మీరు ఆల్రెడీ 360 అప్లై చేశానంటున్నారు, అప్రూవ్ అయిపోయింది అనుకోండి, యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ గ్రీన్ కార్డ్. బట్ అది డేట్స్ అంతా కరెంట్ లేదు ఇప్పుడు మీకు ఈ R1లో 360 అనేది లేదు కాబట్టి you will have to wait. But of course you will have another full 5 years on the R1 to come to the United States and work. Yeah, okay, thank you madam. You're welcome. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో జనిత గారు, బేసిక్గా H1B వీసా పరిమితి ఎంతవరకు ఉంటుంది? ఇంకో మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు, ఈజ్ వెయిటింగ్ ఫర్ లాంగ్. శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మీ డౌట్స్ చెప్పండి. మేడం మా బాబుది MS అయిపోయిందండి. ఈజ్ వెయిటింగ్ ఫర్ OPT. OPT ఎన్ని రోజులు అంటే ఏమన్నా డ్యూరేషన్ ఉంటుందా, ఇంత టైంలో వస్తుంది అని? కొన్ని జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి, కాకపోతే OPT లేదు అనే కాన్సెప్ట్ లో ఆపారు. ఓకే,
యూజువల్గా ఎన్ని రోజుల్లో వస్తుంది? ఓపీటీ అనేది మీ అబ్బాయి చేసిన డిగ్రీని బట్టి ఉంటుంది. MS బయోటెక్నాలజీ మేడం. స్టెమ్ కింద అంటే మీ అబ్బాయి చేసింది స్టెమ్ కింద అయితే మటుకు 3 years ఉంటుంది. అలానే ఒకేసారి 3 years ఇయ్యరు. ఫస్ట్ ఓపీటీ అప్లై చేస్తే 1 year ఇస్తారు. అది అయిపోయాక స్టెమ్ ఎక్స్టెన్షన్లో అనదర్ 2 years ఇస్తారు. సో స్టెమ్ ఎక్స్టెన్షన్లో సో ఇంకా రాలేదు అంటే మేబీ అప్లై చేసుకొని ఉంటారు, అప్రూవ్ అయి ఉండదు. సో దే హ్యావ్ టు వెయిట్. అదే మేడం అప్లై చేశాడు, డిసెంబర్లో అప్లై చేశాడు. ఓకే, అంటే ప్రాసెస్ ఫాస్ట్ చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా? అంటే ఎక్స్పడైట్ చేయడానికి ఏమీ లేదు, బట్ హవెవర్ వెయిట్ చేయాలి. ఓపీటీ అప్లై చేశారు అంటే అప్లికేషన్ వచ్చే వరకు, బట్ వాళ్ళకి ప్రీమియం ప్రాసెస్ ఒకటి ఉంది. సో దే కెన్ ఆల్సో డూ ఇన్ ద ప్రీమియం ప్రాసెస్. ఓకే మేడం. అంటే కన్సర్న్ ఏంటంటే 2 కన్సల్టెంట్స్ నుంచి వచ్చాయి జాబ్స్ ఆఫర్. వాళ్ళు ఏమంటే ఓపీటీ లేదు కదా, ఇంకొచ్చినప్పుడు చెప్పండి అంటారు. ఓకే ఓకే, అంటే ఓపీటీ అప్రూవ్ అయిన తర్వాత. అందుకని మేబీ ఇప్పుడు జాబ్ రెడీగా ఉంటే కనుక ప్రీమియంలో చేసుకోమనండి, ఎందుకంటే అది బెనిఫిట్ అవుతుంది. అంటే సో దట్ వే హీ డజంట్ లూజ్ ద జాబ్. సో ఇట్ విల్ బి ఎక్స్పెడిటెడ్ ఆర్ ఇమిడియట్లీ? యా అంటే వాళ్ళకి సర్టన్ అమౌంట్ ఉంటుంది ప్రీమియంకి, ఆ అమౌంట్ కడితే ప్రీమియంలో ఎక్స్పడైట్ 15 business daysలో అప్రూవ్ చేస్తారు దాన్ని. థ్యాంక్స్ లాట్ మేడం. వన్ మోర్ డౌట్ మేడం, అక్కడ అంతా జాబ్స్ అన్ని కన్సల్టెన్సీ త్రూనే ఉంటాయండి? లేదు, అలా ఏమీ ఉండవు. ఫుల్ టైం ఇప్పుడు ఎంప్లాయర్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మీకు ఎలాంటి జాబ్ వచ్చిందని. కన్సల్టెన్సీ ద్వారానే 100% జాబ్స్ అని కాదు, డైరెక్ట్గా మీరు ఎంప్లాయ్మెంట్ ద్వారా అంటే డైరెక్ట్గా ఎండ్ క్లయింట్కే వర్క్ చేయొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అంటే మీ అబ్బాయి ఏది చూస్ చేసుకున్నాడని. బట్ నాట్ అన్ని జాబ్స్ త్రూ కన్సల్టెన్సీస్, దేర్ ఆర్ అదర్ జాబ్స్ డైరెక్ట్గా కూడా వర్క్ చేయొచ్చు. యా ఈస్ ట్రైంగ్ ఫర్ బోత్, రెండింటికి చూస్తున్నాడు. అప్లై కూడా చేశాడు డైరెక్ట్గా, కానీ రెస్పాన్స్ అయితే లేదు. కన్సల్టెన్సీ నుంచి అయితే వస్తున్నాయి. యా లిల్ బిట్ జాబ్ మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి మేబీ హీస్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్. బట్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ క్వార్టర్ తర్వాత పికప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, బాబు గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి జనిత మేడం. గుడ్ ఈవినింగ్ అండి బాబు గారు, చెప్పండి. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు రేపు మార్చిలో అసలు ఉంటుందా ఉండదా ఫస్ట్ డ్రా? డెఫినెట్ గా ఉంటుంది. ఓకే రైట్. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ H1B పిక్ అయినప్పుడు సేమ్ కంపెనీలో ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వాలా? ఇట్ డిపెండ్స్. అంటే H1B యూజువల్గా ఇప్పుడు మీ అబ్బాయికి పికప్ అయ్యి లాటరీలో October 1st స్టార్ట్ అవుతుంది. సో ఒక 2 months చేసిన తర్వాత తనకు ఆ జాబ్ నచ్చలేదు, ఇంకా వేరే ఎవరన్నా మంచి ఆఫర్ చేస్తే ఆఫ్ కోర్స్ హీ కెన్ మూవ్ ఆన్. అంటే ఈ ఎంప్లాయర్కి మై క్వశ్చన్ ఇస్, రేపు మార్చిలో పిక్ అయిన తర్వాత మే జూన్లో ఉద్యోగం కోల్పోయింది అనుకోండి, ఆ క్యాండిడేట్ కి వాడి పరిస్థితి ఏంటి? ఉద్యోగం కోల్పోతే అంటే అప్లికేషన్ అంతకంటే అంటే మీకు మార్చ్లో పికప్ అయితే ఏప్రిల్, మే అండ్ జూన్ 3 months ఉంటుంది. ఈ 3 monthsలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టిన తర్వాత జాబ్ పోతే వాళ్ళు చెప్పాలి, అంటే జాబ్ అయిపోయిందో, లేదు అంటే వేరే దగ్గర ఎక్కడన్నా వస్తే అమెండ్ చేయాలి. అసలు అప్లికేషన్ పెట్టక ముందే జాబ్ పోతే ఈ కెనాట్ ఈవెన్ పుట్ ద అప్లికేషన్. రెండోది మేడం, ఈ ఈబీ 1A అని ఒకటి ఉంది కదా, మరి ఎంప్లాయ్మెంట్ అదే మెరిట్ వాళ్ళకి, దాని గురించి ఏమన్నా అంటే ఏవేవి అవార్డ్స్ ఉంటే ఇస్తారు చెప్పగలరా? అంటే అది క్రైటీరియా యూజువల్గా ఒక 6 points ఉంటుందండి, 10 points ఉంటుంది. 10 pointsలో వీళ్ళు ప్రూవ్ చేయగలగాలన్నమాట ఒక 3 points. సో అది ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కింద ఫాలో అవుతుంది. నాట్ ఎవ్రీబడి విల్ ఫిట్ ఇన్ టు, బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి అలాంటి క్రెడెన్షియల్స్ ఉంటే డెఫినెట్గా ఫిట్ అవుతారు ఆ కేటగిరీలో. ఇప్పుడు మాకు తెలిసిన బాబుకి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ది బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది యూనివర్సిటీ వాళ్ళు. ఓకే, అదేమన్నా ఉపయోగపడుతుందండి ఈబీ 1Aకి? ఉపయోగపడవచ్చు, కానీ EB1 క్రైటీరియా ఎలా ఉంటుంది అని అంటే నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉండాలి అంటారు. ఇప్పుడు వచ్చిన ఆర్కిటెక్చర్ అవార్డు అది నేషనలా, ఇంటర్నేషనలా, లోకలా అంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అంటే నాట్ ఎవ్రీబడి విల్ క్వాలిఫై. అఫ్ కోర్స్ ఇఫ్ యూ మీట్ ద నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ క్రైటీరియా, yes of course, అంటే ఓన్లీ అవార్డ్ విల్ నాట్ టేక్ యూ టువర్డ్స్ దట్. there are other criteria that you still need to prove. Okay, thank you very much madam. You welcome. చాలా క్లారిటీగా అడుగుతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే
ఇప్పుడు ఏవైతే ట్రంప్ వచ్చిన తర్వాత ఏవైతే మనకి రూల్స్ పెట్టారో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చాలామందికి ఏంటంటే ఒకలాంటి భయం వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడున్న పేరెంట్స్కి కానివ్వండి, ఇక్కడ నుంచి చదువుకుందామని వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, ఇది అపోహ లేకపోతే నిజం మీరే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనం యుఎస్ వెళ్ళలేం, ఇంతకుముందు ఉన్నంత ఈజీగా ఇప్పుడు ప్రాసెస్ ఉండదు, ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్నీ చేంజ్ అయిపోయాయి. సో ఇది ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం అనేది ఏదైతే ఉందో, ఇస్ దట్ రియల్లీ ట్రూ? నిజంగానే ఇంతకు ముందు కన్నా కష్టంగా ఉంటుందా, లేకపోతే సేమ్ రూల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీకు అన్నీ కరెక్ట్గా ఉండుంటే డాక్యుమెంట్స్, లేకపోతే వెళ్ళాలి అనే ఇది ఉండి అక్కడివి ఇక్కడవన్నీ మీకు కరెక్ట్గా ఉండుంటే, మీరు క్యాపబుల్ అయితే అలాంటివి ఏమి అడ్డు రావంటారా? ఇలాంటివి ఏవి అడ్డు రావండి. అంటే రూల్స్ ఏమీ చేంజ్ చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ రావడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మేక్ అమెరికా గ్రేట్ అగైన్, కంట్రీ ఫస్ట్ అనే దాంతో వెళ్తున్నారు. కానీ డెఫినెట్గా F1లో కానివ్వండి, H1లో కానివ్వండి, ఇంకా ఎలా వెళ్ళాలనుకున్నా రూల్స్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్. యాజ్ లాంగ్ యాజ్ F1లో వెళ్ళే వాళ్ళకి నీకు ప్రాపర్ యూనివర్సిటీలో నువ్వు కేపబిలిటీ ఉండి చదువుకోగలిగి ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్, you will have good life. H1Bలో వెళ్ళే వాళ్ళకి as long as you have the job opportunity and then you are not violating any rules, you will have good life. ఎవరికైనా అంతే. అంటే రూల్స్ వయలేట్ చేయకుండా ఉంటే, రూల్స్ అండ్ అంటే లాస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేంజ్ చేయలేదు. కాకపోతే ఏంటి ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారు అంటే న్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి ఇంటర్నల్గా, కొన్ని ఎక్కువగా RFEs వచ్చే ఛాన్సెస్ మటుకు ఉంటాయి. అండ్ అట్లాగే ఇక్కడ కాన్సులేట్లో కూడా కొద్దిగా అంటే లిటిల్ బిట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్కి ఎక్కువగా వెళ్ళడం. కాకపోతే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బట్ కేపబిలిటీస్ ఉండి వయలేషన్ లేకుండా వెళ్ళే వాళ్ళకి, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మటుకు ఎగ్జాక్ట్లీ సేమ్, ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. అండ్ దెన్ ఏమీ చేంజెస్ లేవు దానిలో అయితే. ఓకే, అదొకటైతే హ్యాపీ న్యూస్ అందరికీ, ఎందుకంటే ఆ భయం పోతుంది కాబట్టి. శ్రీదేవి గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. జనతా గారు ఉన్నారు, మీ డౌట్స్ అన్ని. నాది B1 వీసా మేడం. ఓకే వీసా. ఓకే. అయితే మా మనవడిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను నేను మా హస్బెండ్, మా మనవడు. ఓకే. అయితే మా మనవడు నేను లాస్ట్ ఏప్రిల్లో వచ్చాను. ఓకే. ఇప్పుడు నాకేమన్నా ప్రాబ్లమా మేడం? ఇప్పుడు వెళ్తే 6 months అయినాక వెళ్ళొచ్చు కదా? లేదు, మీరు 6 months ఇండియాలో ఉన్నారు, అక్కడి నుంచి వచ్చాక ఇప్పుడు మళ్ళీ అనదర్ 6 months కోసం వెళ్తున్నారు అని అంటే వెళ్ళొచ్చు. అండ్ మీరు రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోండి డెఫినెట్గా. అంటే మీరు B2లో ఉన్నారు అంటే ఇట్స్ నాట్ B1 అనేది బిజినెస్ వీసా, B2 అనేది ప్లెజర్ కోసం, విజిటర్స్ కోసం. సో మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు రూల్స్కి కంప్లై అవుతే మీరు, మీ హస్బెండ్, మీ మనవడు హ్యాపీగా వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు కూడా చెప్పొచ్చు మీరు, అంటే ఎందుకు వెళ్తున్నారు అంటే మనవడిని డ్రాప్ చేస్తాము, కొద్ది రోజులు ఉంటాము, ఎందుకంటే అడ్జస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న కిడ్స్ కదా, సో అడ్జస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా అడ్జస్ట్ అవ్వడానికి కొంతకాలం ఉండాలనుకుంటున్నాం మా డాటర్కి, అండ్ ఆ తర్వాత వచ్చేస్తాము అని అంటే వాళ్ళు మీకు ఎంత టైం ఇస్తారో చూడాలి మీరు. ఒక 24 hours తర్వాత కంట్రీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత I-94లో ఎంత టైం ఇచ్చారో చూసుకోండి, ఆ టైం ప్రకారం ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. ఓకే మేడం. రిటర్న్ టికెట్ కంపల్సరీ అంటే తీసుకున్నాం మేడం. యా తప్పకుండా తీసుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకున్నాం. అదే చిన్న డౌట్ ఉండే మేడం. అది 10 months డ్యూరేషన్ అమెరికాలో స్టే అయ్యాను లాస్ట్ 20. ఎన్ని మంత్స్ ఉన్నారు? 10 months ఉన్నాను నేను. 10 months అంటే 6 months అయ్యాక మళ్ళీ ఎక్స్టెన్షన్ అప్లై చేశారా? ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నాను, అది ఓకే అయింది. నాకు ఇమిగ్రేషన్ నుంచి లెటర్ కూడా వచ్చింది. ఓకే, అది అప్రూవ్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు. మీకు 6 months ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్. అంటే మీరు 10 months ఉన్నారు కదా, ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మీరు ఆ డాక్యుమెంటేషన్ చూపించాలి. 6 months నాకు I-94 ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఆ ఎక్స్టెన్షన్ ఎందుకు చేశారో కూడా ఆ రీజనింగ్ మీ దగ్గర ఉండాలి. అంటే మీ డాటర్ కానీ మీ సన్ ఇన్ లా కానీ ఏ రీజన్ మూలాన వాళ్ళని ఎక్స్టెన్షన్ అడిగారో అది కనుక్కోండి. ఆ రీజన్ రెడీగా, అంటే అడగగానే జవాబు చెప్పేట్టుగా ఉండాలి మీరు. సో ఆ డాక్యుమెంటేషన్ అంతా పెట్టుకోండి మీ దగ్గర. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ లక్. హరికృష్ణ గారు ఉన్నారండి. హరికృష్ణ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఏం లేదు, ఇప్పుడు మా పాప US లో ఉన్నది. ఓకే. మ్యారేజ్ అయింది, ఆమెకు H1 ఉన్నది ప్లస్ I-140 కూడా అప్రూవ్ అయింది. ఓకే. మా అల్లుడు ఏంటంటే డిపెండెంట్ వీసా మీద పోయిండు. ఓకే. అయితే ఇప్పుడు స్టాంపింగ్ రావచ్చా మేడం ఇద్దరు?
యా ఐ మీన్ అంటే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు వ్యాలిడ్గా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటే రావచ్చు. కాకపోతే అవాయిడ్ చేయగలిగితే, అంటే ఇప్పుడే కదా కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, సో అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది కొంత చూడాలి అని అనుకున్నప్పుడు ఒక 2-3 months వెయిట్ చేసి చూడండి. అండ్ ఆ తర్వాత రావచ్చు. అంటే ఇప్పుడు ఇమీడియట్గా అవసరం లేకపోతే ట్రావెల్ దే కెన్ అవాయిడ్ అట్లీస్ట్ ఫర్ 2-3 months. ఆ తర్వాత యూజువల్గా తెలిసిపోతుంది అంటే ట్రెండ్ సెట్టింగ్ ఎట్లా ఉంది, ఎట్లా అప్రూవ్ చేస్తున్నారు, సో దాన్ని బట్టి రావచ్చు. అంటే మా పాప 2 సార్లు వచ్చింది, స్టాంపింగ్ చేసుకొని పోయింది. ఓకే, ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటుంది. అయితే ఈమెతో పాటు మా అల్లుడు కూడా రావచ్చా అని? యా ఆఫ్ కోర్స్ H1B ఉన్నప్పుడు తను H4లో రావచ్చు. ఓకే ఓకే, అదే డౌట్ గురించి అడిగాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏం ప్రాబ్లం కాదా మేడం వీళ్ళకు? అంటే యాజ్ లాంగ్ యాజ్ మీ పాప ప్రాపర్గా H1B మెయింటైన్ చేస్తూ లీగల్గా ఉంటే యూనో అన్ని రూల్స్ ఫాలో అవుతే ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే ఓకే, అదే భయం అవుతుంది. వీళ్ళు మరి ట్రంప్ ఏదేదో పెడుతున్నారు కదా, ఆ రూల్స్ ఏమీ చేంజ్ చేయలేదు ట్రంప్, సో ఆల్ దోస్ రూల్స్ రిమైన్స్ ద సేమ్, సో తప్పకుండా రావచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నాండి అనంతపూర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి మేడం. నా పేరు శ్రీకాంత్ మేడం, అనంతపురం నుండి. మా అమ్మాయి యుఎస్ వెళ్ళింది మేడం లాస్ట్ జూలైలో చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికి. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదా మేడం? యాజ్ లాంగ్ యాజ్ మీ అమ్మాయి చదువుకోవడానికే వెళ్తే ఆన్ క్యాంపస్లోనే జాబ్ చేయమనండి. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అస్సలు చేయకూడదు. అండ్ రూల్స్కి అబైడ్ అయి ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. వినిపిస్తుందా అండి శ్రీకాంత్ గారు? ఆన్ క్యాంపస్ ఉంది మేడం. యా ఆన్ క్యాంపస్లో జాబ్ చేసుకోవచ్చు విత్ ఆథరైజేషన్. ఆఫ్ క్యాంపస్లో చేయొద్దు. యాజ్ లాంగ్ యాజ్ రూల్స్ అంతా ఫాలో అవుతే షీ షుడ్ బి గుడ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. సో ఈ వీసా ఎక్స్టెన్షన్ కూడా ఒక భయం పట్టుకుంది అందరికీ. ఏంటంటే చాలామంది వెళ్తూ ఉంటారు, ఇప్పుడు మోస్ట్ ఎక్కువగా డెలివరీస్కి వెళ్తూ ఉంటారు అనుకుంటే. నేను విన్నంత వరకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు స్పెండ్ చేయడానికి, ఎందుకంటే 2-3 years గ్యాప్ వస్తుంది కాబట్టి. సో వీసా ఎక్స్టెండ్ చేసుకునే పరిమితి కూడా, లేకపోతే ఆ ఎక్స్టెండ్ చేసే ప్రాసెస్ కూడా అంత తొందరగా అవ్వదు, లేకపోతే చెయ్యట్లేదు అనేది కూడా వస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? చేస్తూ ఉన్నారు కానీ డిపెండ్స్ ఆన్, అంటే ఇప్పుడు ఇక్కడ వీసా స్లాట్స్ ఎలా అవైలబుల్ ఉన్నాయి. మన కోవిడ్ తర్వాత చాలా బ్యాక్లాగ్ అయ్యాయి అండ్ వాళ్ళు కొన్ని ప్రయారిటైజ్ చేశారు. అంటే వర్క్ వీసాస్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేశారు, ఎందుకంటే అక్కడికి వచ్చి వర్క్ చేసేవాళ్ళు H1 కానివ్వండి, L1 కానివ్వండి, కొంచెం ఇలా విజిటర్స్గా వెళ్ళే వాళ్ళ స్లాట్స్ని కొంచెం మూవ్ చేశారు. ఎందుకంటే దట్స్ నాట్, అంటే కంట్రీకి వచ్చి లోపలికి వచ్చి వర్క్ చేసే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చి, అంటే వీళ్ళ స్టాఫ్ లెవెల్స్ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా, సో అలా ఉంది. బట్ ఇప్పుడు అంటే మీరు చూసారు కొత్త కాన్సులేట్, అంటే యుఎస్ ఎంబసీ కొత్త లొకేషన్లో విత్ మోర్ విండో, అంటే సౌత్ ఏషియాలోనే ఇట్స్ అ బిగ్గెస్ట్ వన్, హైదరాబాద్ది. సో స్లాట్స్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి, ప్రాపర్గానే వెళ్తూ ఉన్నారు, దాంట్లో ఏమీ లేదు. బట్ అంటే డిపెండ్స్ ఆన్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి, అలా అని వెళ్ళిన అందరికీ 100% అప్రూవల్స్ అవ్వకపోవచ్చు. కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అన్ని డిఫరెంట్ రీజన్స్తోని యూనో దే మైట్ హోల్డ్ అప్. అండ్ ఇంకొకటి H1B మీద ఉన్న వాళ్ళు ఎస్పెషలీ వీళ్ళకి అంటే వీసా ఉంటుంది, వెళ్ళిపోతారు. ఇప్పుడు 3 yearsకి వీసా ఉందనుకోండి, వెళ్ళారు, 1 సంవత్సరానికి వెనక్కి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా వాళ్ళకి DUI కానివ్వండి, ఇట్లా స్పీడింగ్ టికెట్స్, DUI ఎస్పెషల్లీ DUI వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా DUI వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి కమ్యూనికేషన్ వచ్చేసి వీళ్ళ వీసా క్యాన్సిల్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే వీసాకి అపియర్ అయినప్పుడు ఏ ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక మెసేజ్ వస్తుంది, నీ వీసా క్యాన్సిల్ అయిందని. వీసా క్యాన్సిల్ అయింది అంటే ట్రావెల్ చేయడానికి కుదరదు కానీ కంట్రీ లోపల ఉండొచ్చు. ఇది వీళ్ళు అంటే వేరే డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చి చేంజ్ చేసి వీళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ బోర్డ్ అయ్యి వెళ్ళేటప్పుడు దే ఆర్, అంటే కొంతమంది ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్, ఎందుకు నేను బోర్డ్ అవ్వలేను అనేది. సో అది చూసుకోవాలి వాళ్ళు, చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా DUIs ఉన్నప్పుడు మీరు ఆ ఈమెయిల్ ఐడీస్ అట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా DUI ఉంటే క్యాన్సిల్ అవుతుంది. సో అలాంటి దానిలో రావచ్చా లేదా, వచ్చినప్పుడు మీకు వీసా అంటే దే విల్ నాట్ అలౌ యూ టు బోర్డ్ ద ప్లేన్. అలాంటప్పుడు మళ్ళీ వీసాకి అపియర్ అయినప్పుడు యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద వేవర్స్. ఇట్స్ అ లాంగ్ ప్రొసీజర్, అప్పటి వరకు మీ జాబ్ ఉండకపోవచ్చు. సో మీరు ఇండియాకి స్టాంపింగ్కి రావాలి అని అనుకున్నప్పుడు కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. అంటే నిజంగానే నాకు స్టాంపింగ్ అవ్వకపోతే, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో డిలేస్ అవుతే, అంటే
వెదర్ మై జాబ్ విల్ రిమైన్, నేను ఇక్కడ నుంచి అయినా వర్క్ చేయొచ్చా, ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుని ఇట్స్ అ పర్సనల్ చాయిస్. సో ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అన్నప్పుడు మీరు రావచ్చు. లేదు కొంతకాలం నేను వెయిట్ చేసి చూస్తాను ఎలా ఉంది, కొత్త అడ్మినిస్ట్రేషన్లో ఏమన్నా చేంజెస్ ఎక్కువగా అప్లికబుల్ చేస్తూ ఉన్నారా, ఎక్కువ డినయల్స్ ఉన్నాయా అని చూసి ఐ విల్ కేర్ఫుల్లీ టేక్ దట్ స్టెప్ అంటే ఇట్స్ అప్ టు యూ. అన్ని లింక్ డబ్బాయి ఉన్నాయి ఎక్కడ. సో శ్రీకాంత్ గారు అందుబాటులో ఉన్నారండి. శ్రీకర్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీకర్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఓటీపీలో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు మన లోన్ కోసం సమ్ అమౌంట్ పంపిస్తున్నాడు, అదే ప్రాబ్లం కాదు కదండి. అంటే ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు మీ అబ్బాయి లోన్ కోసము అనేది? శాలరీలోంచి. ఓకే, అంటే తను ఓపీటీలో వర్క్ చేస్తూ అఫీషియల్గా శాలరీలోంచి పంపిస్తే దట్ విల్ నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. కాకపోతే స్టూడెంట్ గా ఉండి ఏదన్నా ఆఫ్ క్యాంపస్ లో అయిపోయి మీకు ఓకే ఓకే ఓపీటీలో జాబ్ చేస్తూ మీకు పంపిస్తే అది ప్రాబ్లం ఏముండదు. అంటే జాబ్ నుంచి అది ఎలాంటి జాబ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అని అంటే ఓపీటీ అన్నప్పుడు రకరకాల జాబ్స్ చేస్తూ ఉంటారు. అంటే తను చదివిన దానిలో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తే కంప్యూటర్ రిలేటెడ్ అలా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే ఓకే. సో ఆ అమౌంట్ కూడా ఏంటంటే మేము ఎడ్యుకేషన్ లోన్ కి కడుతున్నాం అన్నమాట. ఓకే ఓకే. అదే నా అకౌంట్ నుంచి త్రూ అయింది కాబట్టి నా అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నాడు. దట్ షుడ్ బి గుడ్. దానికి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే తను యాక్చువల్ గా వర్క్ చేస్తూ మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు కాబట్టి దట్ షుడ్ బి అబ్సల్యూట్లీ ఫైన్. అదే సార్. ఇప్పుడు అంటే దీని తర్వాత మన స్టెమ్ ఓపీటీ తీసుకోవాల్సి వస్తుంది అతను. యా ఓపీటీ 1 year ఉంటుంది, ఆ తర్వాత స్టెమ్ ఓపీటీ 2 years ఉంటుంది ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్. అచ్చా సార్, ఓకే. దాని గురించి ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, నరసింహారెడ్డి గారు కాల్ చేస్తున్నారండి మంచిర్యాల జిల్లా నుంచి. నమస్తే అండి. కాల్ కట్ అయిందండి. సో ఇందాక మనం కంటిన్యూ చేస్తున్నాము. సో ఆ వీసా ఒకవేళ ఎక్స్టెన్షన్ అవ్వకపోతే, ఒకవేళ చాలామంది ఎక్స్టెండ్ చేసుకోకుండా ఉంటే మనం ఇదే మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో. ఈ పాయింట్ మాత్రం చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అక్కడే ఉండిపోతే వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తే వీళ్ళు వాళ్ళ మీద కూడా బ్యాన్ వేసే అవకాశం ఉంటుందా, లైక్ తిరిగి రాకుండా? ఎందుకంటే వాళ్ళు కూడా రూల్స్ అతిక్రమించారు కాబట్టి. అంటే ఎక్స్టెన్షన్ కొన్ని సిచ్యువేషన్స్లో అవుతుంది. అంటే ఇప్పుడు H1B ఉన్నారనుకోండి, ఫస్ట్ 3 years అక్కడికి వెళ్ళారు, 3 years అయినా కూడా ఇక్కడికి రాలేదు, మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అనదర్ 3 years. ఇక్కడికి రావాల్సిన పని లేదు వాళ్ళు నెక్స్ట్ 3 yearsకి, అక్కడే ఉండి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనదర్ 3 yearsకి. సో కంట్రీ బయటకు ఎప్పుడు రావాలి అని అంటే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, వాళ్ళు పర్సనల్ చాయిస్గా నేను చాలా ఇయర్స్ అయింది ఇండియాకి వెళ్ళి మా పేరెంట్స్ని చూడాలనుకున్నప్పుడు, అలా రావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు వీసాకి అపియర్ అవుతారు. అంటే వాళ్ళ వర్క్ ఆథరైజేషన్ ఎక్స్టెన్షన్ ఇన్ ద కంట్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వీసా. వీసా ఓన్లీ వాళ్ళకి ట్రావెల్కే కావాలి. 3 years అయిపోయాక H1Bలో అనదర్ 3 yearsకి వెళ్ళొచ్చు, అక్కడే ఉంది. దానికి ఇక్కడికి వీసా కోసం రావాల్సిన పని లేదు. కానీ వాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళకి వీసా అవసరం. ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? అంటే ఇక్కడికి అంటే వాళ్ళు అక్కడ నుంచే బుక్ చేసుకుంటారు, ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని DS-160 అంతా ఫిల్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు వాట్ ఎవర్ ద టైమ్ అండ్ డేట్ గివెన్ వచ్చి అపియర్ అవుతారు. అపియర్ అయినప్పుడు వాళ్ళని అడుగుతారు అనమాట. అంటే వీసా ఆఫీసర్ దగ్గర అపియర్ అయినప్పుడు క్వశ్చన్స్ యూజువల్గా నీ టైటిల్ ఏంటి, ఎలాంటి జాబ్ డ్యూటీస్ చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, అంటే వాట్ ఈజ్ యువర్ రోలు, ఎంత శాలరీ వస్తుంది నీకు, నీ పే స్టెప్స్. ఒక 2 years H1Bలో వర్క్ చేసి 3rd yearలో స్టాంపింగ్కి వచ్చాడు అనుకోండి, ప్రీవియస్ ఇయర్స్ డబ్ల్యూటీస్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ పే స్టెప్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఎక్స్చేంజెస్ కొన్నిసార్లు వాళ్ళు అదంతా చూపించినా కూడా దే మైట్ కమ్యూనికేట్. అంటే ఎండ్ క్లయింట్లో ఎక్కడ వర్క్ చేస్తున్నాడో ఆ హెచ్ఆర్కి ఒక ఈమెయిల్ పంపించవచ్చు, ఇతను నిజంగానే మీ కంపెనీలో ఈ టైటిల్లో వర్క్ చేస్తున్నాడా. సో వాళ్ళు ఈమెయిల్లో రెస్పాన్స్ అయ్యి ఎస్ హీఈస్ వర్కింగ్ అన్నప్పుడు వీళ్ళకి అప్రూవ్ చేస్తారు. కానీ అలా అని ప్రతి ఒక్కరిది చెక్ చేయరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. బట్ ఎస్ దట్స్ హౌ ఇట్ గోస్. అక్కడ కంట్రీలో ఉండి కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ నైస్. గణేష్ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం ఇది మా బాబు ఎంఎస్ అయిపోయి ఇప్పుడు తనకి యూనివర్సిటీలో జాబ్ వచ్చింది మేడం, ఫుల్ టైం. అయితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేడం దాని జాబ్. అయితే దాన్ని H1B కోటా కింద రాదట మేడం, కంప్లీట్ వేరే దాంట్లో ఈజీ అంటే కోటా కంటే సంబంధం లేదట కదా, తీసుకోమంటారా లేకుంటే
ఇండస్ట్రీ మారి వెయిట్ చేయమంటారు మేడం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం? లేదు, తనకి జాబ్ ఉండి యూనివర్సిటీలో వస్తే అంటే యూజువల్గా ఆ యూనివర్సిటీస్లో ఉండే H1Bs ఏంటంటే నాన్ ప్రాఫిట్ కిందకి వస్తాయి. వాళ్ళకి కోటాలో పడరు, వాళ్ళు డిఫరెంట్గా కౌంట్ అవుతారు. త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా చేయొచ్చు వాళ్ళు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో. సో డెఫినెట్గా షీ కెన్ స్టిక్ టు దట్ అండ్ దెన్ ఎంజాయ్. అదే మేడం, అంటే వాటి ఇండస్ట్రీ వల్ల పే తక్కువ ఉంది అంటే ఇప్పుడు 1,100,000 వస్తుంది మేడం. ఇప్పుడు ఇంకంటే ఇంకా ఇండస్ట్రీ అయితే బాగా ఎక్కువ వస్తుందని చెప్పి వెయిటింగ్ మేడం. అంటే తనకి బయట కూడా ఆఫర్ ఉంటే దెన్ అప్పుడు క్యాప్లో పడాలి, అంటే క్యాప్ టువర్డ్స్ ద క్యాప్ కౌంట్ అవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ప్రాఫిట్ నాన్ ప్రాఫిట్, యూనివర్సిటీ నాన్ ప్రాఫిట్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. వేరే రెగ్యులర్ కన్సల్టెన్సీకి రావాలనుకున్నప్పుడు అది ఫర్ ప్రాఫిట్ కింది కాబట్టి ఈ మార్చ్లో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు రిజిస్టర్ చేసుకుని H1B పిక్ అవుతే అప్పుడు అప్లై చేసి అప్రూవ్ అవుతే దెన్ షీ కెన్ కన్వర్ట్. కాదు మేడం, ఇప్పుడు H1 ఉందనుకోండి మేడం, అది ఏది మన యూనివర్సిటీలో ఉన్న H1 తీసుకొని ఇండస్ట్రీలో మంచి జాబ్ వచ్చింది మేడం, ఏ అమెజాన్లోనో ఏ మైక్రోసాఫ్ట్లో మంచి జాబ్ వచ్చింది అనుకోండి, కన్వర్ట్ ఇంటూ దట్ H1B మేడం? నో, అది నాన్ ప్రాఫిట్ H1. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అది నాన్ ప్రాఫిట్ H1B, అది అక్కడే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అమెజాన్లోనో మైక్రోసాఫ్ట్లోనో అంటే అది ఫర్ ప్రాఫిట్ H1B అవుతుంది. మళ్ళీ తను టువర్డ్స్ ద క్యాప్ కౌంట్ అవ్వాలి. సో అప్పుడు మళ్ళీ లాటరీలో H1B వేసుకోవాలి తను. అందుకనే కొంచెం ధైర్యం పెట్టుకుందా వద్దా, కొంచెం పే తక్కువ 100K వస్తుంది ఇప్పుడు, కొంచెం వాళ్ళు మంచి కొంచెం ఇంటెలిజెంట్ మేడం బాబు. అందుకనే వెయిటింగ్. అంటే మీ యొక్క సజెషన్ ప్రకారం తీసుకోమంటారా? అంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, అంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఇట్స్ బెటర్ ఫర్ హర్ టు స్టిక్ వేర్ ఎవర్ షీ ఈజ్ రైట్ నౌ. బట్ అగైన్ ఫర్ ప్రాఫిట్ లోకి నేను వస్తాను అంటే దట్స్ అగైన్ దట్ ఈస్ హర్ పర్సనల్ చాయిస్, దట్ షీ నీడ్స్ టు మేక్ ఎ డెసిషన్. యూ వెల్కమ్. జనిత గారు, సో ఇప్పుడు ఇవేవైతే మనకి ఆంక్షలు వచ్చాయో ట్రంప్ పెట్టిన తర్వాత, ఇప్పుడు యుఎస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చదువుకోవడానికి కానివ్వండి, అదర్ కోర్సులు చేయడానికి కానివ్వండి, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ పర్ నౌ? జాగ్రత్తలు అంటే F1లో వెళ్ళే వాళ్ళు మటుకు అంటే రూల్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు కాబట్టి దే హ్యావ్ టు మేక్ ష్యూర్, అంటే వాళ్ళు అక్కడ చదువుకోవడానికే వెళ్తున్నారు, ఫైనాన్షియల్ అంటే అవైలబిలిటీ చూపించాలి, ఎలా కడతారు, ఫీజు ఏంటి, పేరెంట్సా లోన్సా అది చూపించాలి. H1B మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళకి రెడీగా అవైలబుల్ జాబ్ ఉండాలి. అంటే H1B అప్రూవ్ అయింది బట్ వాళ్ళు యూనో స్టాంపింగ్ వేయించుకొని అక్కడికి వెళ్తున్నారు, ఆ జాబ్ అక్కడ ఉందా, ఎక్కడ చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు, అంటే రెడీ టు ఆన్సర్ లాగా. బట్ రూల్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. డెఫినెట్గా వాళ్ళ ఇచ్చిన ఏరియాలో అంటే F1 కానివ్వండి, H1 కానివ్వండి, ఇంకా ఎవరైనా, సో యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ గోయింగ్ టు కంప్లై విత్ ద రూల్స్, ఐ గెస్ దట్ షుడ్ బి ఓకే. సో ఎలా వెళ్ళొచ్చు అంటారు ముందుకి? అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో, ఇంతకుముందు ప్రాసెస్ అండ్ ఇప్పుడు ప్రాసెస్, ఇమిగ్రేషన్ అనగానే అందరూ వణుకుతున్న పరిస్థితి ఏంటి, ఏమో ఇప్పుడు అసలు కష్టం ఇంకా అనే అందరి నుంచి అదే మెంటలీ ఫిక్స్ అయిపోయారు అందరూ. ఏంటంటే మనకి సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి ట్రంప్ మాట్లాడిన తర్వాత కానివ్వండి, అమెరికన్స్ ఫస్ట్ అనే ఒక స్లోగన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ వీక్ అయిపోతున్నారు. ఏంటంటే అయిపోయింది ఇంకా మనం వెళ్ళే ఆశలు లేవు అని అన్నట్టు. సో వాళ్ళు ఎలా ముందుకెళ్ళొచ్చు మీ ప్రకారం ఒక 2 సజెషన్స్? డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ హోప్, ఇట్స్ నాట్ ఎండ్. సో అమెరికాకి డెఫినెట్గా H1B కావాలి, స్టూడెంట్స్ కావాలి. ఎందుకంటే స్టూడెంట్స్ డైవర్సిఫికేషన్, ఇప్పటి నుంచి స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు అంటేనే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద ఎకానమీ. సో డెఫినెట్గా అంటే మీ వాట్ ఎవర్ అంటే హోప్ ఉంది, స్టూడెంట్ వీసాస్కైనా ఇంకా ఏ వీసాస్కైనా హోప్ ఉంది. అండ్ మీరు ఖచ్చితంగా రావచ్చు, అక్కడికి చదువుకోవచ్చు, అక్కడికి ఖచ్చితంగా రావచ్చు, వర్క్ చేయొచ్చు వర్క్ వీసాలో వచ్చినప్పుడు. ఓన్లీ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఈ మీడియా ద్వారా ఏంటి అంటే మీరు అక్కడ ఇక్కడ ఎవరో మా ఫ్రెండ్ అలా చేస్తున్నాడు, ఫ్రెండ్స్ కాకుండా లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఒక సర్టెన్ అంటే యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు ఓకే మా ఫ్రెండ్ ఇలా చేస్తాడని ఫ్రెండ్ని ఫాలో అవ్వకండి. స్కూల్ డిఎస్ఓ దగ్గరికి వెళ్ళి తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఇచ్చే అడ్వైస్ ఫాలో అయ్యి దాని ప్రకారంగా వెళ్ళండి, ఫ్రెండ్స్ అడ్వైస్ కాకుండా. సో దట్ వే అప్పుడు మీరు లీగల్ రూల్స్ని ఫాలో అవుతారు. H1Bలో కూడా అంతే, మేక్ ష్యూర్ దట్ అంటే మీకు కొన్ని తెలిసి ఉండాలంటే లొకేషన్స్ చేంజ్ అయినప్పుడు అంటే మీరు ఒక లొకేషన్కి మీ ఎంప్లాయర్ అప్లై చేశాడు H1B, అప్లై చేసినప్పుడు మీరు ఆ లొకేషన్ నుంచి కాకుండా నేను ఎక్కడో మా అక్క వాళ్ళ ఇంట్లోనో చెల్లెల వాళ్ళ ఇంట్లోంచో వర్క్ చేస్తాను అంటే యూ ఇమీడియట్లీ నీడ్ టు కమ్యూనికేట్ టు ద ఎంప్లాయర్. అంటే రిమోట్గా వర్క్ చేస్తాను అని అనుకున్నప్పుడు
మీరు మూవ్ అయినప్పుడల్లా మీరు చెప్పాలి ఎంప్లాయర్కి. ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. అంటే మీ సొంతగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి అంటే కొంత ఏరియాలో అంటే మెట్రో ఎంఎస్ఏలో అంటారు సేమ్ ఎంఎస్ఏ అని, సేమ్ ఎంఎస్ఏలో ఉంటే పర్వాలేదు. లేదు వేరే స్టేట్లో వెళ్ళి వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు చెప్తే తప్ప మీ ఎంప్లాయర్కి తెలియదు మీరు అక్కడ లేరు అనేది. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు కమ్యూనికేట్. ఆ కొత్త లొకేషన్ నుంచి H1B అమెండ్ చేయాలి అండ్ రిసిప్ట్ నోటీస్ వచ్చాక మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు లొకేషన్ అంటే ఇంటి అడ్రస్లు చేంజ్ అయినా కూడా మూవ్ అయినాక విత్ ఇన్ 10 business daysలో యూ హ్యావ్ టు అప్డేట్ అంటే USCISకి. సో ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి అండ్ మేక్ ష్యూర్ కంప్లయింగ్ అండ్ దెన్ బీ హ్యాపీ. కృష్ణమూర్తి గారు అందుబాటులో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మా బాబు అక్కడ H1 లో ఫస్ట్ టైం వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైంకి H1 అప్లై చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి? ఇస్తారండి? అదొకటి. ఇంకోటి, ఇప్పుడు ఎంఎస్ చేసుకుని మా కోడలు ఇప్పుడు చదువుకుని రేపు మేలో అయిపోతుంది. అట్లాంటి వాళ్ళని ఏమన్నా వెనక్కి పంపిస్తారా? వాళ్ళకి ఉద్యోగాలు అవి లేకుండా ఏమైనా వెనక్కి పంపించే అవకాశం ఉంటుందా? ఈ 2 పాయింట్లు కొద్దిగా క్లారిఫై చేయరా? అంటే మీ అబ్బాయికి అంటే H1B అప్పుడు పిక్ అవ్వకపోతే ఇంకా తను అంటే H1B వచ్చిందండి ఫస్ట్ టైం. ఇప్పుడు 24th కి మళ్ళీ డ్యూ ఉంది. ఇప్పుడు మళ్ళీ H1Bకి వేశారు వాళ్ళు. 149 కూడా వేశారు. దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అట్లాగే మా కోడలు ఇప్పుడు ఎంఎస్ అయిపోయింది. ఆ ఎంఎస్ కి ఏమన్నా జాబ్లు వచ్చేదాకా ఉంచుతారా, వెనక్కి పంపిస్తారా? వెనక్కి ఊరికే ఏం పంపించారండి, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు కంప్లై అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే తను అంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ డేస్ కూడా ఉంటాయి స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు, అవి కంప్లై అయ్యి రూల్స్ కంప్లై అయితే ఏమి వెనక్కి పంపించరు. మీ బాబు కూడా అక్కడే H1B ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, అది అప్రూవ్ అయితే వాళ్ళు అక్కడే ఉండొచ్చు. సో అంటే ఎవరైతే రూల్స్ వయలేట్ చేశారో వాళ్ళని మట్టుకే వెనక్కి పంపిస్తారు. రూల్స్కి కంప్లై అయ్యి ఉండేవాళ్ళు డెఫినెట్గా అక్కడే కంటిన్యూగా ఉండొచ్చు. రైట్. సో ఇప్పుడు ఏదైతే మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో జనిత గారు, గవర్నమెంట్ జాబ్స్లో వీసా వర్కర్స్ని ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా అనుమతించరు, వాళ్ళ పరిమితి కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. నిజంగా అనుమతించరా? వాళ్ళ మీద ఇంకా బ్యానే విధించారా లేకపోతే తగ్గిస్తున్నారా? అంటే గవర్నమెంట్ పొజిషన్స్ అనగానే యూజువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే కొన్ని జాబ్స్కి సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటుంది, ఎక్కువగా సిటిజన్స్, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్స్. ఒక H1B హోల్డర్ గవర్నమెంట్ దాంట్లో చేయాలి అని అంటే ఆ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు బిడ్ చేస్తారనమాట. ఏ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు బిడ్ చేస్తే ఆ కంపెనీకి వీళ్ళు వర్క్ చేయొచ్చు. సో బట్ యాక్చువల్గా గవర్నమెంట్ దాంట్లో ఫెడరల్ గవర్నమెంట్లో H1B వర్క్ చేస్తారా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్. నిజంగానే వాళ్ళకి ఆ H1B అవసరం ఉండి ఈజ్ టాప్ టాలెంట్ ఉండి ఆ రిసోర్స్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు పాసిబిలిటీ, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్. అట్లా అంటే పరిమితి తగ్గించాలి అని వీళ్ళు ఆటోమేటిక్గా తగ్గించేది ఏముండదు. స్టూడెంట్కి ఒక సెట్ డిఫైన్డ్ ఇది అంటే ఓపీటీలో ఉన్నప్పుడు ఇన్ని ఇయర్స్, H1B అంటే ఇన్ని ఇయర్స్, ఇట్స్ ఆల్రెడీ డిఫైన్డ్ బై ది లెజిస్లేటివ్ అంటే ఆ బిల్స్తోని. సో ఇప్పుడు దాన్ని వీళ్ళు తగ్గించడానికి ఏముండదు స్పెసిఫిక్గా. రైట్. లాస్ట్ వర్డ్లో సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో చదువుకోవడానికి కానివ్వండి లేకపోతే ఏ విధంగా అయినా కానివ్వండి, ఇప్పుడు మారిన రూల్స్ అంత కఠినంతరం కాదు, లేకపోతే ఏవైతే కఠినంతం ఉంటాయో సో ఎలా రెడీ అవ్వాలి వెళ్ళడానికి? లాస్ట్ మీ వర్డ్స్లో. రూల్స్ ఏమీ మారలేదండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. రూల్స్ నెవర్ చేంజ్డ్, అవి దే రిమైన్ ద సేమ్. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయింది. అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఇంటర్ప్రిటేషన్స్ చేంజ్ అవుతాయి. ఆ ఇంటర్ప్రిటేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్లో కంట్రీ ఫస్ట్, వాళ్ళ సిటిజన్స్ ఫస్ట్, సో దానివల్ల కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ బట్ అది కూడా ఎవరైతే రూల్ ఫాలో అవ్వలేదో వాళ్ళకే ఇంపాక్ట్ అవుతుంది. ప్రాపర్గా రూల్స్ ఫాలో అయ్యి ఆ కంట్రీలో చదువుకునే వాళ్ళైనా వర్క్ చేసుకునే వాళ్ళైనా వాళ్ళకి ఏమీ ఇంపాక్ట్ ఉండదు. సో దే కెన్ కంటిన్యూ లివింగ్ దేర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జనిత గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. చాలా డౌట్స్ క్లియర్ చేశారు మీరు ఈరోజు. యూ వెల్కమ్ అండ్ మై ప్లెజర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా మీకు ఖచ్చితమైన రూల్స్ పరిధిలో ఉండి మీరు వర్క్ చేస్తూ ఉండి చదువుకుంటూ ఉంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు రావు, వెళ్ళే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ఈరోజు మనం డిస్కషన్లో మాట్లాడుకున్నాము. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.